హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై క్లాస్. ఈరోజు మనము సబ్సిడరీ బుక్స్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో ఏంటి జర్నల్, లెడ్జర్ అవన్నీ తెలుసుకున్నాం. అకార్డింగ్ టు ద బేసిక్ మనకు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో జనరల్ ఎంట్రీ ఎట్లా రాయాలి, జర్నల్ అంటే ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ని మనం ఎట్లా జర్నలైజ్ చేస్తున్నాం అనేది తెలుసుకున్నాం. అక్కడ నుంచి ఏంటి మనం లెడ్జర్ అకౌంట్స్ ఫ్రమ్ జనరల్ ఎంట్రీస్ నుంచి మనము అంటే దాని రిలేటెడ్ మనకు జనరల్ లెడ్జర్ అకౌంట్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలనేది తెలుసుకున్నాం. ఈ సబ్సిడరీ బుక్స్ ఏంటంటే ఇన్ ల్యూ ఆఫ్ జర్నల్ అనమాట, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ జర్నల్ మనం ప్రిపేర్ చేస్తున్నాము. అయితే బిజినెస్ ఆర్గనైజేషన్స్ మనకేంటి కొన్ని లార్జ్ స్కేల్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, కొన్ని స్మాల్ స్కేల్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉంటాయి. లార్జ్ స్కేల్ బిజినెస్ ఆర్గనైజేషన్లో ఏంటి డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా ఉంటాయి. ఇంకొకటి స్మాల్ స్కేల్ బిజినెస్ ఆర్గనైజేషన్లో లిమిటెడ్ ఉంటాయి కాబట్టి మామూలుగా మనం ఇంతకుముందు చేసినట్టుగా ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్నే అదే మనం జర్నల్ ఎంట్రీ ఏమంటాం, ఇట్ ఈస్ ఎ ఒరిజినల్ ఎంట్రీ అంటాం. అంటే ఎవ్రీ బిజినెస్ డే టు డే ట్రాన్సాక్షన్స్ని ఒక పీరియాడికల్గా మనము జర్నలైజ్ చేసుకొని దాని నుంచి మనం లెడ్జర్ అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. ఈ సబ్సిడరీ బుక్స్ అంటే ఏంటంటే ఆ జర్నల్ని మనం డివైడ్ చేస్తున్నాం అనమాట. జర్నల్ని డివైడ్ చేసేసి మనం ఆ ట్రాన్సాక్షన్స్ని ఏం చేస్తున్నాము, సిమిలర్ నేచర్ ఉన్న వాటిని అన్నీ ఒక దగ్గర రికార్డ్ చేస్తున్నాం అనమాట. అంటే ఏంటి, ఫస్ట్ మనము ఏదైనా ఒక సపోజ్ పర్చేసెస్, సేల్స్ ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అంటే దానికి సంబంధించిన ఒక బుక్ అనేది పెట్టుకొని, అంటే పర్చేసెస్ అన్నీ ఒక దగ్గర, సేల్స్ అన్నీ ఒక దగ్గర, లేకపోతే సేల్స్ రిటర్న్స్ అన్నీ ఒక దగ్గర, పర్చేస్ రిటర్న్స్ అన్నీ ఒక దగ్గర, క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒక దగ్గర, బిల్స్ రిసీవబుల్స్ అన్నీ ఒక దగ్గర, బిల్స్ పేయబుల్స్ అన్నీ ఒక దగ్గర, ఇట్లా అన్నీ మనం ఏం చేస్తున్నాము, మామూలుగా జనరల్ ఎంట్రీస్ అయితే ఏం చేస్తున్నాము, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్స్ ఈ రోజు పర్చేసెస్ అని చెప్పేసి జనరలైజ్ చేస్తున్నాం. అట్లా కాకుండా ఏం చేస్తున్నామంటే ఇక్కడ సబ్సిడరీ బుక్స్లో దాన్ని జర్నల్ని సబ్డివైడ్ చేస్తున్నాం. అంటే సబ్డివైడ్ ఎట్లా చేస్తున్నాము మనము, ఇట్లా డిఫరెంట్ అనమాట. పర్చేసెస్, సేల్స్, పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, క్యాష్, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్ అని చెప్పేసి సబ్ డివైడ్ చేసేసిన తర్వాత దాని కింద మనము అకార్డింగ్ టు దట్ మనం ఏం చేస్తున్నాము, ఏ నేచర్ ఉన్న ట్రాన్సాక్షన్స్ని ఆ బుక్లో మనం రికార్డ్ చేస్తున్నాం అనమాట. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇక్కడ సబ్సిడరీ బుక్ అంటే డెఫినేషన్ ఏంటి అంటే మనము దాన్ని డివైడ్ చేస్తున్నాము, జర్నల్ని సబ్ డివైడెడ్ ఇంటూ వేరియస్ బుక్స్ టు ఎంటర్ ద ట్రాన్సాక్షన్స్ టు సిమిలర్ నేచర్ అనమాట. ఆ సిమిలర్ నేచర్ ఉన్న ట్రాన్సాక్షన్స్ని మనకు దాని కింద మనం ఒక బుక్ లాగా తయారు చేసుకొని దానిలో ఎంటర్ చేస్తున్నాం అనమాట. అయితే ఇక్కడ మనకేంటి, దీనివల్ల మనకు యూజ్ ఏంటి అంటే జనరల్ ఎంట్రీస్ అనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ని మనం జనరల్ ఎంట్రీ రాయడము, మళ్ళీ దానికి సంబంధించింది మనం వెతుక్కుంటూ మనం లెడ్జర్ అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేయాలి. సపోజ్ పర్చేస్ లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేసినాం అనుకోండి, ఆ జర్నల్లోకి వెళ్ళి పర్చేస్కి సంబంధించిన జనరల్ ఎంట్రీస్ అన్నీ మనము వెతుక్కుంటూ చేసుకోవాలి. అట్లా కాకుండా మనం ఇక్కడ డివైడ్ చేసుకున్నాం అనుకోండి, రిలేటెడ్వి అకార్డింగ్ టు దేర్ నేచర్ ట్రాన్సాక్షన్స్ని మనం డివైడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, అది ఈజీ అవుతుంది అనమాట. మనం పర్చేస్ లెడ్జర్ ప్రిపేర్ చేసినాం అనుకోండి, మనం ఇమీడియట్గా దానికి సంబంధించిన సబ్సిడరీ బుక్ తీసుకొని దాంట్లోంచి మనము టోటల్ అమౌంట్ని తీసుకుంటే సరిపోతుంది. అంటే ఏంటి, ఇక్కడ మనకి టైం సేవ్ అవుతుంది, ప్లస్ ఈజీ టు అండర్స్టాండ్ అవుతుంది. ఇంకొకటి ఏంటి, డివిజన్ కూడా చేయొచ్చు అనమాట వర్క్ని. ఇప్పుడు జర్నల్ అయితే ఏంటి ఒకరే మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఇదేంటి సబ్సిడరీ బుక్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు సేల్స్, పర్చేసెస్, క్యాష్, బిల్స్ రిసీవ్ అంటే ఏంటి ఈ బుక్స్ వీళ్ళు అట్లా కూడా డిఫరెంట్గా మెయింటైన్ చేయడానికి ఉంటుంది అనమాట. పర్చేస్కి సంబంధించింది రాగానే పర్చేస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్, పర్చేస్కి సంబంధించిన సబ్సిడరీ బుక్లో మనం ఇట్లా ఎంటర్ చేసుకుంటాం. ఇది అనమాట డిఫరెన్స్. అంటే ఈజీ టు అండర్స్టాండ్ ఉంటుంది, క్విక్గా చేయొచ్చు, మనకు టైం సేవ్ అవుతుంది, ప్లస్ ఇంకోటి ఏంటి మనం వర్క్ కూడా డివిజన్ చేసుకోవచ్చు అనమాట. అందుకని ఈ సబ్సిడరీ బుక్స్ అనేది మనం ఎక్కువ లార్జ్ స్కేల్ బిజినెస్ ఆర్గనైజేషన్లో ఎక్కువ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు ఇట్లాంటిది యూజ్ అవుతుంది అనమాట. స్మాల్ స్కేల్ బిజినెస్ ఆర్గనైజేషన్లో అయితే ఈజీగా మనం జనరల్ ఎంట్రీస్ ప్రకారం అంటే కొన్ని ట్రాన్సాక్షన్సే ఉంటాయి కాబట్టి జనరల్లో మనం ఆ ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేసుకొని లెడ్జర్ అకౌంట్స్కి పోస్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ పెద్ద బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉన్నప్పుడు ఏంటి డే టు డే ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా ఉంటాయి కాబట్టి ఒక మంత్కి సంబంధించిన దానికి సపరేట్గా డివైడ్ చేసుకొని పీరియాడికల్గా 1 మంత్కి కానీ 2 మంత్స్కి కానీ లేకపోతే 1 ఇయర్కి కానీ అంటే టోటల్గా మన పర్చేసెస్ ఎంత, మన సేల్స్ ఎంత, మన పర్చేస్ రిటర్న్స్ ఏంటి, సేల్స్ రిటర్న్స్ ఏంటి, మన క్యాష్ ట్రాన్సాక్షన్స్ మొత్తం ఏంటి, మన బిల్స్ టోటల్గా ఈ మంత్లో కానీ లేకపోతే ఈ ఇయర్లో కానీ వచ్చిన బిల్స్ రిసీవబుల్ ఏంటి, బిల్స్ పేయబుల్ ఏంటి అనేవి ఇది బుక్స్ లాగా తయారు చేసుకుంటాం అనమాట. దాన్ని మనం ఏమంటున్నాం, సబ్సిడరీ బుక్స్ అంటున్నాం. ఇది ఏంది, ఇన్ ల్యూ ఆఫ్ జర్నల్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ జర్నల్గా మనము ఈ సబ్సిడరీ బుక్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాం. ఇక్కడ మనకేంటి సబ్సిడరీ బుక్స్ 8 టైప్స్ ఉంటాయి. ఏంటవి, పర్చేస్ బుక్స్, సేల్స్ బుక్స్, పర్చేస్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్, క్యాష్ బుక్, బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేయబుల్ బుక్ అండ్ జర్నల్ ప్రాపర్. జర్నల్ ప్రాపర్ అనేది ఏంటంటే ఏవైతే ఈ కేటగిరీస్కి రావో సేల్స్, పర్చేజెస్, సేల్స్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్, క్యాష్, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్ అంటే పైన ఉన్న 7కి
సంబంధించినవి కాకుండా ఇంకా కూడా బిజినెస్లో మనకేంటి ఇంకా డిఫరెంట్ ట్రాన్సాక్షన్సే ఉంటాయి. ఓన్లీ పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, క్యాష్, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబులే కాకుండా ఇంకా చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అట్లాంటి అంటే వీటికి సంబంధించినవి కాకుండా ఇంకా ఏ ట్రాన్సాక్షన్స్ ఉన్నా కానీ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ జర్నల్ ప్రాపర్ అనే ఒక సబ్సిడరీ బుక్ మెయింటైన్ చేసుకొని దాంట్లో మనం రికార్డ్ చేస్తున్నాం అనమాట. అంటే ఇవన్నిటికేమో సపరేట్గా పెట్టుకుంటాం. మనం మామూలుగా ఏదైనా బిజినెస్ ఆర్గనైజేషన్లో ఏంటి చాలా ట్రాన్సాక్షన్స్ దేనికి సంబంధించినవి ఉంటాయి, పర్చేసెస్కి కానీ సేల్స్కి కానీ. అంటే మనం బిజినెస్ చేసే గూడ్స్కి సంబంధించిన పర్చేసెస్, సేల్స్, దానికి సంబంధించిన రిటర్న్స్, మళ్ళీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. బిల్స్ రిసీవబుల్ అండ్ బిల్స్ పేయబుల్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ సపరేట్గా సబ్సిడరీ బుక్స్ తీసుకొని ఈ జనరల్ ప్రాపర్ అనేది ఏంది, వీటి కిందికైతే ఏవైతే రావో ఇంకా ఉన్న బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని మనము జనరల్ ప్రాపర్లో రికార్డ్ చేస్తాం అనమాట. అయితే టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు 8 సబ్సిడరీ బుక్స్ ఉన్నాయి. ఏమేంటి, పర్చేజ్ బుక్, సేల్స్ బుక్, ఇంకోటి ఏంటి పర్చేజ్ రిటర్న్స్ బుక్, క్యాష్ బుక్, బిల్స్ రిసీవబుల్ అండ్ బిల్స్ పేయబుల్ అనమాట. నెక్స్ట్ ఏంటి, జర్నల్ ప్రాపర్. ఇది ఎయిత్ దాని గురించి మనం తర్వాత చూద్దాం. ఎందుకంటే దీనికి సంబంధించిన అన్ని ఇవేంటి అంటే దీని కిందకి ఏవేవైతే రావో ఎక్స్పెన్సెస్, లాసెస్, అసెట్స్, లయబిలిటీస్, దీని కిందికి రానివన్నీ కూడా మనకి ఇక్కడ జర్నల్ ప్రాపర్లో వస్తాయి అనమాట. అయితే మనకి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆల్రెడీ మనం జర్నల్ ఎంట్రీస్ చదివేటప్పుడు మనం ఏం చేసుకున్నాం, డిఫరెంట్గా మనము 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్గా డివైడ్ చేసినాం. ఏంటవి, క్యాష్ ట్రాన్సాక్షన్స్ అండ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మనం ఆల్రెడీ తెలుసు. క్రెడిట్ సేల్స్కి మనం జనరల్ ఎంట్రీ ఎట్లా రాస్తున్నాము, క్యాష్ సేల్స్కి, క్యాష్ పర్చేజెస్కి, క్రెడిట్ పర్చేజెస్కి మనం జనరల్ ఎంట్రీ ఎట్లా రాస్తున్నాం. ఈవెన్ ఎగ్జాంపుల్ మనం అసెట్ పర్చేజ్ చేసినప్పుడు కూడా ఏంటి, క్యాష్ పర్చేజ్ చేసినప్పుడు వేరేలాగా రాస్తున్నాం జనరల్ ఎంట్రీ, క్రెడిట్ రాసినప్పుడు వాళ్ళ నేమ్తో రాస్తున్నాం అనమాట. ఇప్పుడు క్యాష్ పర్చేజ్ కానప్పుడు ఏంటి, అతను క్రెడిటార్, మనకైతే ఎవరైతే ఉన్నారో క్రెడిటారు, డెబిటార్ నేమ్తోని మనము ఈ సేల్స్ పర్చేజెస్ అనేవి రికార్డ్ చేసినాం. అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నీ దేని కిందకి వస్తాయి, మనకు క్యాష్ బుక్లో వస్తాయి. క్యాష్ పర్చేజెస్ కానీ క్యాష్ సేల్స్ కానీ మనకి దేని కిందకి వస్తాయి, ఏ సబ్సిడరీ బుక్ కిందకి వస్తాయి, క్యాష్ బుక్ కిందకి వస్తుంది. ఏదైనా మనం క్యాష్ పే చేసి పర్చేజ్ చేసినప్పుడు, లేకపోతే మనం సేల్ చేయగానే ఇమీడియట్గా క్యాష్ వచ్చినప్పుడు ఆ సేల్స్ దానికి కాకుండా మనం ఏం చేస్తున్నాము, క్యాష్ కింద కౌంట్ చేస్తున్నాం. అదే క్రెడిట్ పర్చేజెస్ అయినప్పుడు మాత్రమే మనం ఏం చేయాలి, క్రెడిట్ పర్చేజెస్, క్రెడిట్ సేల్స్ అయినప్పుడు మాత్రమే మనము క్రెడిట్ పర్చేజెస్ బుక్లో కానీ సేల్స్ బుక్లో కానీ అవి రికార్డ్ చేయాలి. అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ మనం ఇక్కడ రికార్డ్ చేయొద్దు. ఈ సబ్సిడరీ బుక్స్లో కూడా ఓన్లీ క్రెడిట్ పర్చేజెస్, క్రెడిట్ సేల్స్ మాత్రమే రికార్డ్ చేయాలన్నమాట. అంటే క్యాష్కి సంబంధించినవి మనకి ఇక్కడికి వెళ్ళిపోతున్నాయి, క్యాష్ బుక్ వెళ్ళిపోతున్నాయి. క్యాష్ సేల్స్ కానీ క్యాష్ పర్చేజెస్ కానీ, ఇంకొకటి క్యాష్తో అసెట్ సేల్ చేసినా పర్చేజ్ చేసినా కానీ అంటే అసెట్కి సంబంధించినవి వస్తాయి. ఇక్కడ ఓన్లీ ఏంది, బిజినెస్కి సంబంధించిన గూడ్స్ పర్చేజెస్ సేల్స్ మాత్రమే, అది కూడా క్రెడిట్ పర్చేజెస్ అండ్ క్రెడిట్ సేల్స్ మాత్రమే మనం ఇక్కడ రికార్డ్ చేస్తున్నాం. అయితే వీటి ప్రొఫార్మా ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ పర్చేజ్ బుక్ తీసుకోండి, డేట్, పర్టికులర్స్, ఇన్వాయిస్ నెంబరు, ఎల్ఎఫ్ నెంబర్, డీటెయిల్స్, అమౌంట్. అంటే ఏంటి, ఏ డేట్లో ఆ పర్టికులర్స్ ఏంటి అంటే మనం ఏం పర్చేజ్ చేసినాము, ఎవరి నుంచి పర్చేజ్ చేసినామని చెప్పేసి. ఇంకొకటి ఏంటి, డీటెయిల్స్, దాని ఇన్వాయిస్ నెంబర్. ఆల్రెడీ మనకి పర్చేజ్ చేసినప్పుడు ఏంటి, గూడ్స్తో పాటు ఒకటి మనకి పర్చేజ్ బిల్ అనేది ఒకటి వస్తుంది, దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్వాయిడ్ వాయిస్ అనమాట. ఈ ఇన్వాయిడ్ వాయిస్. ఇంకోటి ఏంటి, ఎల్ఎఫ్ నెంబర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, లెడ్జర్ ఫోలియో నెంబర్ అంటే ఏంటంటే ఈ సంబంధించిన ట్రాన్సాక్షన్ మనం అంటే ఎక్కడ సంబంధించిన లెడ్జరు, అది ఎక్కడ ఏ బుక్లో ఏ పేపర్లో నెంబర్ ఉందో దాన్ని మనము ఎల్ఎఫ్ నెంబర్ అని అంటాం. నెక్స్ట్ ఏంటి, డీటెయిల్స్. అంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఎంత అమౌంట్ ఉంది అది నెక్స్ట్ దాంట్లో అమౌంట్, దానికి సంబంధించిన డీటెయిల్స్ ప్లస్ అమౌంట్. సేమ్ సేల్స్ బుక్లో ఇక్కడ ఇన్వార్డ్ బదులు ఇక్కడ అవుట్వార్డ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏమో పర్చేజ్ చేస్తాం కాబట్టి మనకి అది ఇన్వాయిస్ వస్తుంది. ఇక్కడ ఏంటి, అవుట్వార్డ్ ఇన్వాయిస్ మనకు పంపిస్తాం. సేల్స్ చేసినప్పుడు ఏం చేస్తాము, ఆ సేల్స్ గూడ్స్తో పాటు మనము ఇన్వాయిస్ అనేది పంపిస్తాం. దాన్ని మనం అవుట్వార్డ్ ఇన్వాయిస్ నెంబర్ అన్నమాట. ఈ నెంబర్స్ రాసుకోవాలి. ఇక్కడ సేమ్ ఎల్ఎఫ్ నెంబర్, డీటెయిల్స్ అండ్ అమౌంట్. నెక్స్ట్ ఏంటి అంటే ఈ పర్చేజ్ రిటర్న్స్ అంటే ఏంటి, మనం ఎప్పుడు మనకేంటి, మనం అవుట్వర్డ్స్ అనమాట. రిటర్న్ అవుట్వర్డ్స్ అన్నప్పుడు ఏంటది, పర్చేజ్ రిటర్న్ ఇన్వర్డ్స్ అంటే ఏంటి, మనకి సేల్స్ రిటర్న్స్. సో ఇది ప్రొఫార్మా, డేట్, పర్టికులర్స్, ఇంకొకటి ఏంటంటే డెబిట్ నోట్ నెంబరు, ఎల్ఎఫ్ నెంబరు, అమౌంట్. నెక్స్ట్ సేల్స్లో ఏంటంటే డేటు, పర్టికులర్స్, క్రెడిట్ నెంబరు, ఎల్ఎఫ్ నెంబరు, అమౌంట్. అంటే ఏ డేట్లో ఎంత పర్చేజ్ రిటర్న్స్ అయింది, దానికి సంబంధించిన డెబిట్ ఆర్ క్రెడిట్ నోటు, నెక్స్ట్ అమౌంట్ అనమాట, ఎంత అమౌంట్ ఉంది అనేసి. ఈ 4 ఉన్నాయి. అయితే మీ టెక్స్ట్ బుక్లో బిల్స్ రిసీవబుల్ అండ్ బిల్స్ పేయబుల్ కూడా ఉన్నాయి. సాధారణంగా మనకు సబ్సిడరీ బుక్స్ దేనికి సంబంధించినవి అడుగుతారంటే ఈ పర్చేజ్ బుక్, సేల్స్ బుక్, నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్స్ బుక్ అండ్ సేల్స్ రిటర్న్స్ బుక్, వీటికి సంబంధించింది మాత్రమే అడుగుతారు.
ఇంకొకటి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు క్రెడిట్ క్యాష్కి డిఫరెన్స్ అనేది తెలియాలన్నమాట. అసెట్ పర్చేజ్ చేసినప్పుడు అసెట్ మనము క్రెడిట్ మీద పర్చేజ్ చేసినప్పుడు కూడా పర్చేజెస్ కిందికి రాదు. ఎందుకంటే అది బిజినెస్కి సంబంధించిన గూడ్స్ కాదు మనం పర్చేజ్ చేసేది, అది అసెట్ కాబట్టి అది వేరే దాంట్లోకి వస్తుంది. సో మనం ఇప్పుడు పర్చేజ్ సేల్స్ అన్నప్పుడు ఏం తీసుకోవాలి, ఇక్కడ సబ్సిడరీ బుక్స్లో ఓన్లీ క్రెడిట్ పర్చేజెస్, క్రెడిట్ సేల్స్, నాట్ అసెట్స్ అనమాట. మన బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో ఏవైతే గూడ్స్ మనము ఏవైతే గూడ్స్తో మనం బిజినెస్ చేస్తున్నామో వాటిని క్రెడిట్ మీద పర్చేజ్ చేసినా కానీ, క్రెడిట్ సేల్స్ చేసినా కానీ మాత్రమే మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. జస్ట్ డేట్ అంటే ఏ డేట్లో ఎంత పర్చేజ్ అయింది, ఆ ఇన్వాయిస్ నెంబర్ ఏంది, ఆ టోటల్ అమౌంట్ ఏంటి. ఇంకొకటి ఏంటి సేల్స్ కూడా సేమ్ ఏ డేట్లో ఎంత సేల్స్ అయింది, దాని డీటెయిల్స్ ఏంటి, అమౌంట్ ఏంటి, అంతే. టోటల్గా మనకి పర్చేజ్ బుక్ ఇంత చూపిస్తుంది అమౌంట్. టోటల్గా మనం యాడ్ చేసిన తర్వాత ఏదైనా పీరియాడికల్గా ఫర్ 1 మంత్కి కానీ 2 మంత్స్ కానీ ఇట్లా ఎంటర్ చేసిన తర్వాత మంత్ ఎండింగ్లో మన పర్చేజెస్ ఎంత ఉన్నాయి, ఆ మంత్ ఎండింగ్లో మన టోటల్ సేల్స్ ఎంత ఉన్నాయి, మంత్ ఎండింగ్లో పర్చేజ్ రిటర్న్స్ ఎంత ఉంది, సేల్స్ రిటర్న్స్ ఎంత ఉంది అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. జస్ట్ అంటే ఏ పర్చేజెస్ ఏ డేట్లో అయినాయో అన్నీ ఒక దగ్గర ఎంటర్ చేసుకొని దాన్ని టోటల్ చేసి మనం ఏం చేస్తున్నాము, దాని రిలేటెడ్ లెడ్జర్ అకౌంట్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. పర్చేజ్ లెడ్జర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం, ఇక్కడ సేల్స్ లెడ్జర్కి, ఇట్లా దానికి సంబంధించి దాని కన్సర్న్ లెడ్జర్స్కి మనము ఈ టోటల్ అమౌంట్స్ని వాటిని ట్రాన్స్ఫర్ చేస్తాం. అయితే ఇప్పుడు ఇవి ప్రిపేర్ చేసేటప్పుడు ఏంటంటే మనము పర్చేజ్, సేల్స్ బుక్ ఇట్లాంటి ప్రిపేర్ చేసేటప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. క్యాష్ అనేవి తీసుకోవద్దు, ఓన్లీ క్రెడిట్ మాత్రమే తీసుకోవాలి. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ డిస్కౌంట్ అనేది వస్తుంది. ఎప్పుడైనా కానీ ట్రేడ్ డిస్కౌంట్ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే దాని మీద అమౌంట్ అంటే ఇంత డిస్కౌంట్ ఇస్తున్నాడు, ఒక 6,000 అమౌంట్ మీద ట్రేడ్ డిస్కౌంట్ 10% అని ఉందనుకోండి. అంటే ఏంటి, ఆ ట్రేడ్ డిస్కౌంట్ను మనం మైనస్ చేసుకొని అమౌంట్ చేయాలి. ఎప్పుడైనా మనకి ట్రేడ్ డిస్కౌంట్ ఎప్పుడు వస్తుంది, పర్చేస్ చేసినప్పుడు లేకపోతే సేల్స్ చేసినప్పుడు. అంటే ఆ కోట్ అంటే మనం ఎంత ప్రైస్ కోట్ చేసినామో దాని మీద కొంచెం పర్సంటేజ్ డిస్కౌంట్ ఇస్తాం అనమాట. అట్లాంటి అమౌంట్ని తగ్గించుకొని మనం టోటల్ అమౌంట్లో చూపించాలన్నమాట. అంటే 6,000 పర్చేజెస్ ఫర్ 10% డిస్కౌంట్ అట్లా అమౌంట్ ఇచ్చినప్పుడు టోటల్ అమౌంట్ 6,000 మీద మనము 10% అంటే 600 మైనస్ చేసి 5,400 పర్చేసెస్ అని చెప్పేసి ఆ ట్రేడ్ డిస్కౌంట్ అనేది మైనస్ చేస్తాం అనమాట. సేమ్ అట్లనే క్యాష్ డిస్కౌంట్ అనేది మనకు ఇక్కడ క్యాష్ బుక్ సంబంధించిన సబ్సిడరీ బుక్లో వస్తుంది అనమాట. ఇది క్యాష్ డిస్కౌంట్ అండ్ ట్రేడ్ డిస్కౌంట్కి సంబంధించినవి. ఇప్పుడు మనము పర్చేస్ బుక్ తీసుకొని చేసి పర్చేస్ బుక్స్ ఒక బుక్ చేసిన తర్వాత మనకి అన్ని బుక్స్ ఎట్లా చేయాలనేది అర్థమైపోతుంది. మనం ఎగ్జాంపుల్గా మీ ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్లోంచి పర్చేస్ బుక్ ఒకటి మనం ఇప్పుడు చేసి చూద్దాం. మీ ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ ప్రాబ్లంలో ఫస్ట్ వన్ ఏంటంటే రికార్డ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద పర్చేజెస్ బుక్. ఇక్కడ ఏంటి, మనము పర్చేజెస్ బుక్ అని సబ్సిడరీ బుక్ అనేది ప్రిపేర్ చేయాలి. అదేంటి, 2019 March 1st పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ అనిల్ 2,000, 3rd బాట్ గూడ్స్ ఫ్రమ్ రాజు 4,000, 7th purchased goods from Srikanth 5,000, trade discount 10%. 13th goods purchased from Venkat 1,600, 18th purchased goods from Mahesh 1,400, 24th purchases 3,000, 26th purchased goods from Ashok 2,500. ఇప్పుడు మనం సబ్సిడరీ బుక్ అంటే పర్చేజెస్కి సంబంధించిన సబ్సిడరీ బుక్ అనేది మనం ప్రిపేర్ చేయాలి. ఎట్లా ప్రిపేర్ చేయాలి, మనకు ఆల్రెడీ ప్రొఫార్మా తెలుసు. డేటు, పర్టికులర్స్, ఇన్వాయిస్ నెంబరు, LF నెంబరు, డీటెయిల్స్, అమౌంట్. దీంట్లో ఏంటి, ఎవరెవరి నుంచి ఎంత పర్చేజ్ ఏ డేట్లో చేసినాం అనేది మనం ఇక్కడ రికార్డ్ చేయాలి ట్రాన్సాక్షన్. సో ఫస్ట్ ఏంటి, March 1st పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ అనిల్. సో 2019 March 1st అనిల్ 2,000 అవర్ పర్చేజెస్. నెక్స్ట్ ఏంటి, బాట్ గూడ్స్ ఫ్రమ్ రాజు, సేమ్ పర్చేజెస్. సో 3rd రాజు 4,000. ఇంకొకటి ఏంటి, 7th పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ శ్రీకాంత్ నుంచి గూడ్స్ పర్చేస్ చేసినాం 5,000. ఇక్కడ ట్రేడ్ డిస్కౌంట్ అనేది ఇచ్చింది, ఎంత పర్సంటేజ్, 10%. అంటే 5,000 ఇంటూ 5% ఎంత, 5,000 ఇంటూ 10% మన డిస్కౌంట్ ఎంత, 500. సో 500 ఏం చేయాలి, మనము మైనస్ చేసి చూపించాలన్నమాట. ఎప్పుడైనా ట్రేడ్ డిస్కౌంట్ను మనము దాని మీద క్యాలిక్యులేట్ చేసి దాంట్లో మైనస్ చేసి చూపించాలి. అయితే టోటల్ ఇక్కడ ఎంత ఉంది, 5,000 ఉంది. 5,000 మీద 10% ఏంటి, 5,000 ఇంటూ 10 డివైడెడ్ బై 100 దట్ ఈస్ 500. మైనస్ చేస్తే మనకు టోటల్ అమౌంట్ ఎంత, ట్రేడ్ డిస్కౌంట్ పోతే మనకు వచ్చింది 4,500 పర్చేజెస్కి అనమాట. మనం ఇది ఉంది. నెక్స్ట్ ఏంటి, 13th వెంకట్ ఏంటి 1,600. నెక్స్ట్ పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ మహేష్ నుంచి ఎంత పర్చేస్ చేసినాం మనము, నెక్స్ట్ 1,400. నెక్స్ట్ పర్చేజెస్ అని 3,000 ఒకటి ఇచ్చింది, అది క్రెడిట్ పర్చేజెస్ కాదనమాట. ఎందుకంటే మనం ఎవరి నుంచి కొనుక్కున్నాము, ఎవరి నుంచి పర్చేజెస్ చేసినాము, అసలు ఏం పర్చేజ్ చేసినాం అనేది అక్కడ డీటెయిల్స్ లేదు. ప్లస్ ఆ పర్చేజెస్ ఏంటి, మనకి క్యాష్ పర్చేజెస్ లాగా ట్రీట్ చేయాలన్నమాట. అంటే ఆ పర్సన్ నేమ్ ఇయ్యనప్పుడు మనం వాటిని క్యాష్ పర్చేజెస్ లాగా చేయాలి. ఏవైతే మనకి
మనకు సంబంధించిన క్రెడిటార్ నేమ్ ఇచ్చినప్పుడు మాత్రమే అవి క్రెడిట్ పర్చేజెస్ అనమాట. అందుకని ఇక్కడ ఓన్లీ పర్చేజెస్ అని ఇచ్చినప్పుడు కానీ, క్యాష్ పర్చేజెస్ అని ఇచ్చినప్పుడు కానీ, అసెట్ పర్చేజెస్ అని ఇచ్చినప్పుడు కానీ మనము దీంట్లో ఎంటర్ చేయొద్దు. సేమ్ అలాగే సేల్స్కి సంబంధించింది కూడా మనం ఏంటి, అసెట్ సేల్ చేసినప్పుడు కానీ, క్యాష్ సేల్స్ కానీ మనం ఇక్కడ పర్సన్ నేమ్ ఇవ్వకుండా సేల్స్ టు అన్నప్పుడు కానీ, సేల్స్ టు అని ఎవరు పర్సన్ ఇవ్వకుండా జస్ట్ సేల్స్ అని ఇచ్చినప్పుడు కానీ మనకి దీంట్లో దీనికి సంబంధించిన సబ్సిడరీ బుక్లో రాదనమాట, సేల్స్ సబ్సిడరీ బుక్లో. కాబట్టి మనం ఏంటి, ఓన్లీ పర్చేజెస్ ఫ్రమ్ పర్టికులర్ పర్సన్ అన్నప్పుడు మాత్రమే, ఆన్ క్యాష్ అన్నప్పుడు తీసుకోవద్దు. ఓన్లీ పర్టికులర్ పర్సన్ అన్నప్పుడు మాత్రమే అవి క్రెడిట్ పర్చేజెస్, క్రెడిట్ సేల్స్గా కన్సిడర్ చేసి మనము ఈ సబ్సిడరీ బుక్లో ఎంటర్ చేయాలి. ఈ సబ్సిడరీ బుక్లో మనం ఓన్లీ క్రెడిట్ పర్చేసెస్, క్రెడిట్ సేల్స్కి సంబంధించినవి మాత్రమే ఎంటర్ చేస్తున్నాము. అసెట్కి సంబంధించిన సేల్స్ పర్చేసెస్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయట్లేదు. క్యాష్కి సంబంధించినవన్నీ మనం క్యాష్ బుక్లో ఎంటర్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఓన్లీ పర్చేసెస్ అని ఇచ్చినప్పుడు మనము ఎంటర్ చేయొద్దు. పర్టికులర్ పర్సన్ నేమ్ ఇవ్వలేదు. క్యాష్ కూడా అంటే ఇక్కడ మన క్యాష్ మెన్షన్ చేయకపోయినా పర్సన్ ఇవ్వలేదు కాబట్టి మనం అవి క్యాష్ పర్చేసెస్ లాగానే ట్రీట్ చేయాలి. సపోజ్ పర్టికులర్ పర్సన్ అండ్ క్యాష్ అన్నప్పుడు మాత్రం అవి క్యాష్ లాగానే ట్రీట్ చేయాలి. క్యాష్ ఇవ్వకుండా పర్టికులర్ పర్సన్ నుంచి వచ్చినప్పుడు అవన్నీ క్రెడిట్ పర్చేసెస్ కాబట్టి మనం ఇవన్నీ క్రెడిట్ పర్చేసెస్ ఎంటర్ చేసినాం అనమాట. అయితే టోటల్గా మనకి ఇక్కడ ఎంత అయింది, ఈ మంత్ టోటల్గా మనకి పీరియాడికల్గా ఈ మంత్ మొత్తం మనకి ఎంత పర్చేస్ అయింది, 16,000 అయిందనమాట. సేమ్ ఇలాగే అన్ని మనకు సేల్స్ ప్లస్ సేల్స్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్ కూడా మనం సేమ్ ఇదే పద్ధతిలో మనం ఈ బుక్స్ అనేవి ప్రిపేర్ చేయాలన్నమాట. మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ దీని రిలేటెడే. జస్ట్ ట్రేడ్ డిస్కౌంట్ ఒకటి మాత్రం డిఫరెంట్ ఉంటుంది. ఆ ట్రేడ్ డిస్కౌంట్ని మీరు అంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని డిడక్ట్ చేసి మనము లాస్ట్ అమౌంట్ కాలంలో చూపించాలి. ఒక ట్రేడ్ డిస్కౌంట్ ఒకటి మనం మైనస్ చేయాలి. క్యాష్కి సంబంధించినవి మాత్రం మనం ఇందులో తీసుకోవద్దు, అసెట్స్కి సంబంధించినవి తీసుకోవద్దు. ఓన్లీ క్రెడిట్ పర్చేజెస్ బుక్, క్రెడిట్ సేల్స్ ఇన్ సేల్స్ బుక్ అనమాట. సేమ్ పర్చేజ్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్లో కూడా ఎంత రిటర్న్ వచ్చింది, ఎవరి నుంచి రిటర్న్ వచ్చింది, సేమ్ డేట్, ఫ్రమ్ విచ్ పర్సన్ అని చెప్పేసి ఆ పర్సన్ నేమ్ అమౌంట్ కాలంలో మనం తీసుకోవాలి. ఇది అనమాట మన సబ్సిడరీ బుక్స్. ఈ సబ్సిడరీ బుక్స్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. మనం నెక్స్ట్ క్లాస్లో జర్నల్ ప్రాపర్ గురించి తెలుసుకుందాం. స్టూడెంట్స్, మీరు నా ఛానల్ కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసిన అకౌంటింగ్ క్లాసెస్ అన్నీ మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తాయి.